హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను తిరుపతి ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను తిరుపతి సెకండ్ టైం వెళ్ళాను అనమాట. ఈసారి స్పెషల్, ఎందుకంటే మేము కార్ ట్రిప్లో వెళ్ళాము. ఫస్ట్ టైం నా 10th స్టాండర్డ్లో వెళ్ళాను, 2012లో. మళ్ళీ ఆఫ్టర్ 12 years తర్వాత 24లో ఫెబ్లో అలా వెళ్ళాము. సో చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు అదేంటో నైటే అయ్యేది దర్శనం. అండ్ స్వామి పిలుస్తూనే, టైం వస్తేనే దర్శనం అవుతుంది. సడన్గా ఎప్పుడున్నా అనుకుంటున్నాం, సడన్గా టైంకి మనీ అందడం, అసలు అలా వెళ్ళిపోయాం. చాలా బాగా జరిగింది దర్శనం అసలుకి. సాటర్డే అయింది దర్శనం, సండే రోజు అమ్మవారి దర్శనం అయింది తిరుచానూరులో. సో ఫస్ట్ టైం మా కార్లో వెళ్ళడము, అదే అంత సేఫ్ జర్నీ అవ్వడం, నిజంగా అక్కడ నుండి మళ్ళీ ఫస్ట్ టైం చెన్నై వెళ్ళి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ దర్శించుకోవడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో స్వామి. కానీ ఈ ట్రిప్లో నేను కాణిపాక వినాయకుడి దర్శనం మిస్ అయ్యాను. సో ఈసారి వినాయకుడి దర్శనంతోనే మొదలు పెట్టాలి. సో 2 times దర్శించుకున్నాను నా లైఫ్లో తిరుపతి ఫ్యామిలీతో. దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఇట్స్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఇంకా ఎప్పుడైనా ఇట్లా ఫ్యామిలీ అంటే నేను ప్లాన్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం బాగా జరిగింది. ట్రిప్ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట తిరుపతి. యాక్చువల్లీ 2022లో శ్రీకాళహస్తి స్పెషల్గా అనుకున్నాం, కానీ తిరుపతిలో దిగాలి కదా. కానీ డైరెక్ట్ శ్రీకాళహస్తి అనుకున్నాం, శ్రీకాళహస్తి ప్లానే చేసుకున్నాం. శ్రీకాళహస్తి బాగా జరిగింది, బట్ తిరుపతి విజిట్ చేయలేదు. సో గ్లాడ్ 24లో వెళ్ళామన్నమాట. సో దట్స్ ఎప్పుడు ఏంటో నైటే జరిగేది మాకు దర్శనం. ఈసారి కూడా మాకు నైటే జరిగింది. సో ఈసారి చాలా స్పెషల్, ఎందుకంటే పాతాళ గంగ, పాప విమోచనం, చుట్టుపక్కల జపాలి, ఆంజనేయ స్వామి, అవన్నీ చాలా కొత్త ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. దట్స్ ద స్పెషల్ అబౌట్ దిస్ టైమ్ విజిటింగ్ అనమాట 24లో. మళ్ళీ తొందరలోనే వెళ్ళాలి, ఇంకా చాలా ప్రదేశాలు విజిట్ చేయాలి తిరుపతిలో. ఎప్పుడు కాలినడక వెళ్ళలేదు. లైఫ్లో ఒక్కసారైనా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో that's the whole experience and journey. I hope you enjoy the video. Thanks for watching. Bye bye, take care.